పెండింగ్లో ఉన్న 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి మెస్ ఛార్జీలను 3,000కు పెంచాలని కోరారు. అలాగే విద్యార్థుల సమస్యలను గుర్తించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి ఈ రోజు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ రద్దు చేయడం కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు విద్యారంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ, రెండు ప్రభుత్వాలు విద్యారంగాన్ని మొత్తం పాతాలను తొక్కిన పరిస్థితి ఉంది. ఈ రోజు గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయలని మా ప్రభుత్వం వచ్చాక ఇస్తాము, మీరందరూ మా ఓటు వేయండి, కూటమి ప్రభుత్వం గెలిపించాలని చెప్పిన ఈ నాయకులు ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ వేయడం లేదు. 5,000 కోట్ల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయాల్సి ఉంది. పాత 2,000 కోట్లు మొత్తం 7,000 కోట్ల రూపాయలని ఈ రోజు విద్యార్థులకు వేయకుండా విద్యార్థుల చదువుకి ఈ రోజు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. చదువు విద్యార్థులు ఈరోజు బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ వేయలేదు కాబట్టి వాళ్ళ డబ్బులన్నీ కూడా విద్యార్థులు కడితేనే ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తామని ఈరోజు కాలేజీ యాజమాన్యం చెప్తా ఉండే. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం, మీరెందుకు ఇది ప్రైవేట్లోనే కాదు గవర్నమెంట్ కాలేజీల్లో కూడా మీ ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా, మీ సర్టిఫికేట్లు కావాలన్నా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు గవర్నమెంట్ వేయలేదు కాబట్టి మీరు వేయాలని చెప్తా ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయదని అడుగుతా ఉన్నాం. విద్యార్థులకు స్కాలర్షిప్లు వేయడం లేదు. ఈరోజు డబ్బులు వేయడం మాట పక్కన పెడితే ఈరోజు డబ్బులు వేసేటువంటి ఎఫ్ఆర్ఎస్ విద్యార్థులకి ఎఫ్ఆర్ఎస్ విధానం పెట్టి ఈరోజు సిగ్నల్ లేని ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో అటెండెన్స్లు పడదు కాబట్టి వీళ్ళకి అంతిమంగా ఫీజు రియంబర్స్మెంట్ ఆపేయడం కోసం ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈరోజు హాస్టల్లో ఉన్న విద్యార్థులకి మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు పెంచాలని ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. ఈరోజు హాస్టల్ విద్యార్థులకి చాలా కడుపులతో అద్దాకులతోటి ఈరోజు ఉంటూ ఉన్నారు. వీళ్ళకి మెస్ ఛార్జీలు కాశ్మీరీ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు పోరాడతామని హెచ్చరిస్తా ఉన్నాం. వ్యవస్థలో ఫీజు వేయలేదు, మా తల్లిదండ్రులు అంటే ఎలా కడతారు? మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము మాకు వేయాల్సిన ఫీజు వేస్తారని మేము హృదయపూర్వకంగా కోరుచున్నాం. ఓకే.